హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. నేను బిఫోర్ వీడియోలోని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గెస్ట్ హౌస్ని ఎలా బుక్ చేసుకోవాలి ఏంటని డీటెయిల్స్ అయితే నేను బిఫోర్ వీడియోలో అయితే ఇచ్చాను. హైదరాబాద్లో కూడా మనం గెస్ట్ హౌస్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దీని బిఫోర్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగా ఇక్కడికి వచ్చేసరికి మేము నెక్స్ట్ గెస్ట్ హౌస్ తీసుకొని చక్కగా రెడీ అయిపోయిన తర్వాత మేము చాలా దగ్గరండి సుల్తాన్ బజార్కి, మెట్రోకి. పైన చూసారా మెట్రో, ఆ మెట్రో కిందనే మొత్తం సుల్తాన్ బజార్ అంతా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మేము ఇంకా ఆటో ఎక్కి ఛాన్స్ కూడా ఉండవసరం లేదు, అంత దగ్గరలో అయితే ఈ బజార్ ఉంటుంది అనమాట గెస్ట్ హౌస్కి. అందువల్ల మెట్రోకి, గెస్ట్ హౌస్కి, సుల్తాన్ బజార్కి దగ్గరలో ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. అందువల్ల ఎవరైనా హైదరాబాద్లోని గెస్ట్ హౌస్ తీసుకోవాలనుకుంటే సుల్తాన్ బజార్లోనే ఉంటుందండి, చక్కగా తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి సుల్తాన్ బజార్లోని అసలు దొరకని ఐటమ్ అంటే ఏమీ ఉండదు. పిల్లలకి చాలా రకాల బట్టలు అవని, అలాగే ఆడపిల్లలకండి మెయిన్ ఎక్కడ చూసినా ఫ్యాషన్ జ్యువెలరీ అవని, అలాగే మంచి మంచి డ్రెస్సెస్ అవని, డిఫరెంట్ మోడల్స్ అండి. కొన్ని అయితే మనం ఎక్కడ దొరకదు, ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది అన్న ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. దానికోసమైనా ఇలాగా బజార్లోని షాపింగ్ చేస్తూ ఉంటే మంచి ఐటమ్స్, డిఫరెంట్ ఐటమ్స్ అయితే మాకు దొరుకుతూ ఉంటాయి. మేము ఏం చేసామంటే స్టార్టింగ్ క్లైమేట్ అయితే బాగానే ఉందండి. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు చక్కగా అలాగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, మనకి ఏంటంటే యూజ్ అవుతాయి అని చెప్పేసి అలా చూస్తూ అయితే వెళ్ళామన్నమాట. చాలామంది షాపింగ్ అనేసరికి కొంచెం కంగారు పడుతూ ఉంటారు. ఏ విధంగా అంటే స్టార్టింగే కనిపించగానే ఓకే సరే మాకు నచ్చేసిందని ఫాస్ట్గా కొనుక్కోవడానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. కానీ ఒక్క ట్రిక్ అండి, మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి ఇంకా కొన్ని నచ్చిన ఐటమ్స్ అయితే ఉంటాయి. దానికన్నా ఇది బెటర్, ఈ టాప్ బెటర్, ఈ డ్రెస్ బెటర్ అని అనిపిస్తుంది. అప్పుడు అయ్యో కొనేసుకున్నాం కదా మరి ఇంకెందుకులే అనిపిస్తుంది. అందుకని ఒక్కసారి టోటల్ మార్కెట్ అంతా ఒకసారి లుక్ వేసిన తర్వాత అసలు ఏది మనం తీసుకోవాలని డిసైడ్ అయిపోవాలి. మేమైతే స్టార్టింగ్ ఆ పని చేసాము. తీరా ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అలా రౌండ్ వేసాము. కొంచెం ఆ లోపు వర్షం అయితే పడిపోయిందండి. కాకపోతే ఇక్కడ మెట్రో స్టేషన్ కిందన కదండి ఈ బజార్ అంతా ఉంటుంది. దానివల్ల అయితే అసలు ప్రాబ్లం అయితే రాలేదు, కిందనైతే తడలేదు, అటు ఇటు వే అయితే తడిచింది. కానీ మెయిన్గా ఈ మధ్య 60 రూపీస్కి 50 రూపీస్కి చున్నీస్ తెగ వచ్చేస్తున్నాయండి. అసలు చాలా చూడడానికి బాగుంటున్నాయి, కానీ కొంచెం పలచగా అయితే ఉంటున్నాయి. లుకింగ్కి మాత్రం చాలా బాగుంటున్నాయి. దొరకని ఐటమ్ అయితే ఉండదు, చాలా బాగుంటుంది. కానీ బాగా బార్గెన్ అయితే చెయ్యాలి. మనం వాళ్ళు చెప్పిన రేటుకి కానీ ఫిక్స్ అయిపోతే మాత్రం ఇంత మార్కెట్కి వచ్చినా వేస్ట్. మనం కావాలంటే షాప్స్లోనే కొనుక్కోవచ్చు. అందువల్ల బార్గెన్ చేస్తే మాత్రం మ్యాక్సిమం తగ్గుతుంది. మంచి మోడల్, ట్రెండింగ్ మోడల్స్ అలాంటివన్నీ ఇలాంటి మార్కెట్స్లోనే దొరుకుతాయండి మ్యాక్సిమము. ఇక్కడ వచ్చేసరికి పిల్లలు షూలు కూడా అమ్మేస్తున్నారు. మరి అది మనకి బ్రాండెడ్గా అవి ఉండకపోవచ్చు, అవి కొంచెం రిస్కే, తీసుకుంటే ఎలా ఉంటాయో తెలియదు. హీల్ కానీ వదిలేస్తే ప్రాబ్లమే. ఇంకా మోడల్స్ చైన్స్ అండి. అసలు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది. సన్నంగా చైన్ ఉండి బాగా లాకెట్స్ ఉండి రకరకాలుగా ఇంకా పిల్లలు ఇప్పుడు బాగా అవే అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ చెప్పులు కూడా అన్ని రీజనబుల్గా ఉంటాయండి, మంచివి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మేమైతే కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము పిల్లలకి, కొంచెం మెత్తగా కాటన్లా ఉన్నవి. చాలామంది చార్మినార్ బజార్ అని అలాగా వేరే బజార్లు ఉంటాయి కదండి, కోటి బజార్ అని. ఇది తెలిసి కోటి బజార్ అన్నా సుల్తాన్ బజార్ అన్నా రెండు ఒకటే అని అంటున్నారు. మీరు అవునా కాదా అండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం అక్కడ నేటివ్ కాదు కాబట్టి మనకు అంత ఐడియా లేదు. ఇది వచ్చేసరికి సుల్తాన్ బజార్ అనేదే నాకు ఐడియా, ఎందుకంటే మెట్రో సుల్తాన్ బజార్ అనే ఉంది. లేదు కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత కోటి బజార్ కనెక్ట్ అవుతుందేమో మరి నాకు తెలియదు. ఈ చివరి నుంచి చివరి దాకా అయితే చాలా రకాలైతే ఐటమ్స్ అయితే ఉన్నాయి. మొత్తం అన్నీ తిరిగేసి మంచిగా ఏది కావాలంది కొనుక్కున్నాము. ఎందుకంటే మేము ఆల్రెడీ ఊటీలోని బాగా షాపింగ్ అయితే చేసేసాము. ఇక్కడ అంత రిక్వైర్మెంట్ ఏమి అనిపించలేదు మాకు. ఓన్లీ పిల్లలకి ఏదైనా డిఫరెంట్గా అనిపించిందా, ఏదైనా డిఫరెంట్ మోడల్ డ్రెస్ ఉందా అనేది ఆలోచించి అవైతే తీసుకున్నాము. నెక్స్ట్ అసలు మేము హైదరాబాద్ ఎందుకు వచ్చాము, ఏ పని మీద వచ్చామండి మీకు పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. అసలు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడికి వచ్చేసరికి మేము ఇలాగ షాపింగ్ అయితే చేసాము. చూసారు కదండి, ఇదైతే మెట్రో అనమాట. ఈ చివరి నుంచి చివరి దాకా ఈ సుల్తాన్ బజార్ మెట్రో మనకి ఇక్కడ స్టాప్ అయితే ఉంటుంది. ఆ స్టాప్ దగ్గర అయితే దిగిపోతాము. ఇక్కడ షట్టర్ క్లోజ్ చేసి ఉంది కదండి, అక్కడైతే దిగుతాం అనమాట. నెక్స్ట్ వీడియోలోని అసలు మేము హైదరాబాద్ ఎందుకు వచ్చామంది పూర్తి వీడియో అయితే ఉంటుంది. నేను కరెక్ట్గా అక్కడ చెప్పేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైనా నా ఊటీ వీడియోస్ చూడకపోతే తప్పకుండా వీడియోస్ అయితే చూడండి, చాలా బాగుంటాయి. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టుగా అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి, చాలా బాగుంటాయి నా వీడియోస్.
తప్పకుండా నా ఛానల్ని అదే పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మార్కెటింగ్ అయితే అయిపోయింది, ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం రూమ్కి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.